స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ ఎదురుగా గల కోటా శివరామయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సింహపురి భోజనశాల 3వ వార్షికోత్సవ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ఏర్పాటు చేశారు. నిర్వాహకులు కోటా రమేష్ మీడియాతో మాట్లాడుతూ తమ సింహపురి భోజనశాల నెల్లూరు ప్రజలు ఇంతగా ఆదరించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇటువంటి భోజనశాలలను మరెన్నో ఏర్పాటు చేయాలని ప్రజలకు అందించాలని తెలియజేస్తూ నాణ్యమైన మంచి ఇంటి భోజనాన్ని అందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు కోటా గురుబ్రహ్మం, కోట సత్యనారాయణ, కోటా సూరి, కోటా రమేష్, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నా పేరు కోటా గురుబ్రహ్మం. మా తండ్రి గారైనటువంటి కోటా శివరామయ్య గారి జ్ఞాపకార్థం కోట శివరామయ్య చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద ఇక్కడ సింహపురి భోజనశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగానే ఈ యొక్క భోజనశాల ఉంది. 3 సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 3వ సంవత్సరం అయిన సందర్భంగా ఇక్కడ పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేదలందరికీ కూడా సహకారం అందించాలనే ఉద్దేశంతో అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదనే భావించి ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే వాళ్ళందరూ కూడా చాలా నిరుపేదలు. అక్కడ ఒక పేషెంట్కి మాత్రమే భోజన కార్యక్రమాలు ఉంటాయి. ఆయన తోటి పేషెంట్ తోటి వచ్చిన వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు ఉండవు. కావున వారందరికీ కూడా సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క భోజన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు కోటా సూర్యనారాయణ. అలాగే ఈ రోజున మా నాన్నగారి పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి మా తమ్ముడు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాడు. ఆయన పేరు మీద గత 2 సంవత్సరాల నుంచి నిర్విరామంగా 2 లక్షల మంది నెల్లూరులో అందరికీ లేని వారికి 20 రూపాయలకే భోజనం ఏర్పాటు చేస్తూ అందిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని 2 సంవత్సరాలు ఇచ్చే కాకుండా మీద కూడా కంటిన్యూ చేస్తూ ఉంటాము. ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే పేషెంట్లకు చాలా మందికి భోజనం ఏర్పాటు చేస్తారు. కానీ వాళ్ళతో వచ్చిన అటెండెన్స్ చాలా ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకు అనుగుణంగా ఈ రోజున ఈ ఏర్పాటు చేయడం, ఈ 20 రూపాయల భోజనం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చి తిని మాకు ఎంతోమంది ఫోన్ చేస్తుంటారు, అయ్యా ఈ హోటల్కి వెళ్ళి అంటే భోజనశాలకు వెళ్ళి మేము మంచి భోజనం తిన్నాము, అందరికీ కూడా అదే విధంగా ఏర్పాటు చేయండి. చాలా మంది నెల్లూరు జిల్లానే కాకుండా చుట్టుపక్కల జిల్లా నుంచి కూడా ఫోన్ చేసి చాలా మంది వ్యక్తం చేస్తున్నారు వారందరికీ. అలాగే నా పేరు కోటా రమేష్ బాబు. మా నాన్నగారి పేరుతోటి కోటా శివరామయ్య చారిటబుల్ ట్రస్ట్ అనే పేరుతోటి ఒక ట్రస్ట్ ఓపెన్ చేసి భోజన కార్యక్రమం చేస్తున్నాము. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెయిన్ తక్కువలో ఇవ్వడమే కాదు, ఆరోగ్యకరమైన భోజనం ఇవ్వాలి. మనం హాస్పిటల్ దగ్గరలో ఉన్నాము, అందరికి కూడా ఆరోగ్యకరమైన భోజనం ఇవ్వాలి. ఆ ఒక్క కాన్సెప్ట్తోనే ముందుకు వెళ్తూ ఉన్నాము. అందువల్ల మేము ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మేము ఇక్కడ తయారు చేసుకుంటాం. ఎటువంటి మసాలాలు కానీ ఎటువంటి వాటి ఉంటుంది. మేము మజ్జిగ ఇచ్చినా కూడా ఆ మజ్జిగలో జీలకర్ర, మెంతులు, అల్లము, నిమ్మరసము, అట్లాగే కరివేపాకు, కొత్తిమీర అన్ని మిక్సింగ్ చేస్తాము. అట్లాగే సాంబార్ చేసినా కూడా మన ఇంట్లో 1 రకం 2 రకాల కూరగాయలు చేస్తాము. మా దగ్గర కనీసం 5 నుంచి 6 రకాల కూరగాయలు పడతాము. ప్రతి ఐటెంలో కూడా మేము క్వాలిటీ యూజ్ చేస్తున్నాము. దీన్ని ఎప్పుడు కూడా మనము పేదవాడనే కాదు, సబ్సిడీలో ఇస్తున్నాము, దాన్ని ఆరోగ్యకరమైన భోజనం ఇస్తున్నాము.
ఎందుకంటే మన దగ్గరకు వచ్చే వాళ్ళు చాలా మంది గ్యాస్ ట్రబుల్తో బాధపడే వాళ్ళు కూడా అయ్యా మీ దగ్గర తిన్న తర్వాత మాకు కంట్రోల్ అయిపోయింది, గ్యాస్ ట్రబుల్ కంట్రోల్ అయింది, హెల్త్ చాలా బాగుందంటూ వస్తూ ఉంటారు. డాక్టర్లు కానీ పేషెంట్లు కానీ అట్లాగే స్టూడెంట్స్ కానీ చాలా మంది వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా మంచి భోజనం ఇవ్వాలి, మంచి క్వాలిటీ ఇవ్వాలనే ఉద్దేశం చేస్తున్నాము. దాంతో భాగంగా మేము ఎప్పుడు కూడా ఎన్విరాన్మెంట్కి ఇబ్బంది పడే విధంగా లేకుండా ప్లాస్టిక్ కానీ పార్సల్స్ కానీ ఎటువంటి యూస్ చేయట్లేదు, డిస్పోజల్ వాడటం లేదు. మేము అన్ని కూడా స్టీల్ ప్లేట్లు, స్టీల్ కప్పు, స్టీల్ గ్లాసులో వాడతాము. ప్లస్ అవి కూడా స్టెరిలైజ్డ్ వాటర్ తోటి ప్రతి ప్లేటు, కప్పు, గ్లాసు కూడా మా హాట్ వాటర్ తోటి, సోప్ వాటర్ తోటి, మామూలు వాటర్ 3 వాటర్ తోటి వాషింగ్ అవుతుంది అనమాట. అంత క్వాలిటీ ఇస్తున్నాము. కాబట్టి ఇటువంటి గొప్ప సదవకాశాన్ని నెల్లూరు ప్రపంచంలో అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా అందరికి, మా మామూలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మాది పూడూరు. నెల్లూరులో మా బావమర్దులు కోట బ్రదర్స్ వారి ఆధ్వర్యంలో సింహపురి భోజనశాలను ఏర్పాటు చేశారు. అది ఏర్పాటు చేసి 2 years పూర్తి అయిపోయింది. 3వ సంవత్సరానికి ఈరోజు పూజా కార్యక్రమం ఆహ్వానం పడుతుంది. ఇక్కడ ఎంతో మందికి ఈ భోజన సంస్థలో 20 రూపాయలకే వీళ్ళు భోజనం ఏర్పాటు చేయడము, ఇక్కడ ఎంతో మంది ఎంప్లాయీస్కి అయితే మీ హాస్పిటల్కి వచ్చే వాళ్ళకైతే మీ ఎంతో మంది నిరుపేదలకు కానీ పేద అందరికీ కూడా ఉపయోగపడుతూ ఉంది. రోజు నేను ఇక్కడికి భోజనం 20 రూపాయల భోజనం ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుంది, ఆ క్వాలిటీ పరంగా ఎలా ఉంటుంది? 20 రూపాయలకి చాలా బాగుంటుంది సార్. మీరు ఎప్పటి నుంచి వస్తూ ఉన్నారు ఇక్కడ? నేను పుట్టినప్పటి నుంచి వస్తున్నాను సార్. మా ఇల్లుకి నేను దగ్గరే. ఓకే. రోజు వస్తూ ఉంటాము. భోజనం బాగుంటుంది. అంటే బయట తినేదానికన్నా ఇక్కడ తినేదానికి చాలా డిఫరెన్స్ ఉంది. సున్నం గిన్నె అట్లాంటి ఏమి భోజనంలో నీట్గా ఉంటుంది. వాళ్ళ కూరలు కూడా శుభ్రంగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. అంటే మీరు ఇంట్లో తిన్నట్టే ఉంటుందా భోజనం? ఇంట్లో తిన్నట్టే ఉంటుంది. అందుకోసం ఇక్కడికి వస్తుంది. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.